సాంబశివుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకప్పుడు మారుమోగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, సాయుధ దళాల్లో కావచ్చు, సాంబశివుడు అనే పేరు మారుమోగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం అదే సాంబశివుడికి సంబంధించినటువంటి నివాసం వద్ద మనం ఉన్నాం. చూడొచ్చు, సాంబశివుడికి సంబంధించినటువంటి నివాసం చాలామంది అనుకుంటారు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ఆస్తులు ఉంటాయి, అదేవిధంగా ఎత్తైన భవనాలు ఉంటాయి, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఇల్లులన్నీ కూడా విల్లాలై ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం విభిన్నంగా ఉన్నట్టు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజే సాంబశివుడికి సంబంధించినటువంటి ఆయన యొక్క తల్లి కూనపూరి లక్ష్మమ్మ ఈరోజే చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా మరి సాంబశివుడికి సంబంధించినటువంటి అభిమానులతో పాటు ఆయన సోదరుడు ఎవరైతే ఉంటారో ఏదైతే రాములకు సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఏదైతే సాంబశివుడు నివసించినటువంటి చిన్నతనంలో నివసించినటువంటి ఇల్లులో మనం ఉన్నాం. ఆయనకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ ఇంట్లోనే మరి నివసించినటువంటి పరిస్థితులు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇల్లు కూడా పూర్తి మొత్తంలో కూడా శిథిలావస్థ పరిస్థితుల్లోకి చేరుకుంది. మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏదైతే సాంబశివుడి యొక్క తల్లి కూడా మరి గత కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడి మరి ఈరోజే మరణం చెందడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా మరి ఇక్కడికి చాలా పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు కూడా చూడొచ్చు, పరిసరాలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా చూస్తేనే అర్థమవుతూ ఉంది. సాంబశివుడు ఏదైతే సుమారు 14 ఏళ్ల కాలం పాటు అరణ్యంలో ఉండి ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చి మరి తెలంగాణ సాధనలో సైతం కూడా ఆయన మరవలేనటువంటి పోరాటం చేసిండు. కాకుంటే ఏదైతే మరి ప్రజల్లోకి వచ్చిన వెంటనే ఏడాది కాలం లోపలనే కొంతమంది దుండగులు ఆయనకు కావలి కాచి మరి అతి కిరాతకంగా కూడా నరికినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. ఏదైతే సాంబశివుడికి సంబంధించినటువంటి నివాసం కూడా మరి చాలా అధ్వానకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. చుట్టూ కూడా మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో కేవలం పాములు తేళ్లకు మాత్రమే నివాసంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన తల్లిని ఖననం చేయడానికి కూడా కనీసం ఏదైతే ప్లేస్ లేనట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ఏదైతే వాళ్ళ తల్లి భౌతిక కాయాన్ని భౌతిక కాయాన్ని పెట్టడానికి కాస్త ఖాళీ స్థలం చూసి అక్కడ ఏదైతే మరి పూర్తి మొత్తంలో కూడా ఏదైతే ఖననానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మరి పార్థివ దేహాన్ని కూడా అక్కడ ఉంచడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే సాంబశివుడు చేసినటువంటి సేవలు కావచ్చు, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆయన సోదరుడు రాముడు కూడా చేసినటువంటి ఉద్యమాలను కూడా అందరూ ఒకసారి స్మరించుకున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా మరి కన్నీరు మున్నీరైనటువంటి కూడా పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకున్నాయి. చాలా విషాద ఛాయలు కూడా అలుముకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏదైతే లక్ష్మమ్మకు సంబంధించి 2 కుమారులు కూడా మరి దండకారణ్యంలో మరి పోరాటం చేసి ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చాక వాళ్ళిద్దరు కూడా మరి అతి కిరాతకంగా చంపబడడం కూడా యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే మరి దుఃఖ సాగరంలోకి ముంచినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ప్రస్తుతం కూడా మనం సాంబశివుడికి సంబంధించినటువంటి నివాసంలో ఉన్నాం. ఇల్లంతా కూడా పూర్తి మొత్తంలో కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఆయన తల్లి కూడా మరి వేరే ఇంట్లో కూడా అద్దె ఇంట్లో కూడా నివసిస్తున్నట్టు కూడా చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న గ్రామస్తులు కూడా పూర్తి మొత్తంలో సాంబశివుడు కావచ్చు, రాములు కావచ్చు చేసినటువంటి సేవలను కావచ్చు, వాళ్ళు మరి సాయుధ పోరాటంలో చేసినటువంటి ఉద్యమాలను కూడా గుర్తు చేసుకుంటూ మరి పాటలు పాడుకుంటూ కూడా ఆమె ఏదైతే మరి అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది.